ఇలా చూడాలన్నా నువ్వు ఇంకా వేగంగా వెళ్ళాలి. దానికే ప్రయత్నిస్తున్నాను. అసలు నువ్వు కోపగించుకోవటంలో అర్థం లేదు. వాళ్ళందరూ రేసర్స్. అవును, కానీ ఐడియా ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఇది కూడా నీ ట్రైనింగ్ లో ఒక భాగమే ఆర్త. అకాడమీ స్కిల్ కాంపిటీషన్ ఈ ట్రాక్ లోనే జరుగుతుందని నువ్వు మర్చిపోవద్దు ఆర్త. రేస్ అయిపోయిన వెంటనే అంటే అక్కడే అకాడమీలో నీకు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగా? అనుభవం లేని శత్రువులతో పోరాడుతున్నాను. అంతేకాకుండా షాడో బూస్టర్ కూడా వచ్చాడు. ఇంకా మోటరేట్ సమస్య కూడా ఒకటి. రేపు రేస్ కూడా ఉంది. ఎందుకు నన్ను అలా చూస్తున్నావు? కష్టమైన పనులన్నీ నేను చేస్తున్నాను. నువ్వు ఎంతో ఫేమస్ అయిన డ్రాగన్ అయ్యుండి తిని పడుకుంటున్నావంతే. నీ స్థానంలో నేనుండుంటే చాలా బాగుండేది. ఏం చేస్తున్నావు? వదులు వదులు వదులు, నన్నేం చేయకో. మీరింకా రెడీ కాలేదా? ఇది టార్గెట్ ప్రాక్టీస్ కోసమే. ఎంత ఆశ్చర్యం! ఇది చూడ్డానికి డ్రాగన్ బూస్టర్ లాగే ఉంది, కానీ ఇది బ్లాక్ ట్రికోనియంతో చేయబడింది. నన్ను పిలిచారా నాన్నా? నేను కొత్తగా కనిపెట్టిన విషయాన్ని చూడు. అదుగో అక్కడ. ఇది ఎంతో కాలంగా నా కల. ఇది ఎంతో శక్తివంతమైంది మోడరేట్. నా కొడుకు ఈ విధంగా ఉండాలని నేను ఆశపడ్డాను. మీకేం కావాలి? అకాడమీలో నువ్వు ఓడిపోకూడదు. నేను చెప్పింది అర్థమైందా? అదంతా నేను చూసుకుంటానులేండి. అందుకు నీకు నేను సాయం చెయ్యగలను. ఇదేంటి? ఇది బ్లాక్ ట్రెకోనియంతో చేయబడిన ఒక కొత్త గేర్. నువ్వు ఇంతవరకు ఇటువంటి గేర్ ని యూజ్ చేసే అవకాశమే లేదు, ఎందుకంటే ఇది ఎంతో పవర్ఫుల్ గేర్. ఇంతవరకు ఏ గేరు కూడా మైండ్ కనెక్షన్ తో చేయబడింది కాదు. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అంతలోనే తొందరపడితే ఎలా? ఇంకా పరిశోధన పూర్తి కాలేదు. ఇంకా కొన్ని రోజుల్లో ఇది పూర్తవుతుంది. ఇంకా కొన్ని రోజుల్లోనా? అకాడమీ కాంపిటీషన్ రేపే ఉంది కదా నాన్న? కావచ్చు, కానీ నేను టెస్ట్లన్నీ పూర్తి చేసే వరకు నువ్వు దీన్ని ఉపయోగించడం కుదరదు. అంతవరకు నువ్వు వెళ్లి నీ కాంపౌండ్ ను శుభ్రం చేయి. అక్కడ అనవసరంగా చాలా మంది ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అలాగే నాన్న, ఈ రోజు అంతా ముగిస్తాను. నువ్వు ఏమన్నావు? ఏమీ అనలేదు. ఈ రోజు చేస్తానన్నాను. నువ్వు నా చేతికొచ్చేసావు కదూ. నిన్ను నేను టెస్ట్ చేస్తాను. హే, నీకోసం ఒక పని రెడీ చేశాను. నేనే ఎందుకు దీన్ని టెస్ట్ చేయాలి? నువ్వే చేసి తీరాలి. ఎందుకనేటువంటి పనులన్నీ నువ్వు నాకే ఇస్తున్నావు చెప్పు. ఎందుకంటే నువ్వు నా బానిస. దీన్ని యూజ్ చేసావంటే నువ్వు అకాడమీ కాంపిటీషన్లు తప్పకుండా గెలుస్తావు. నా సాయం నీకు అవసరమన్న విషయం మర్చిపోకు. కొట్టావు. నువ్వు ఆ గేట్ ని మిస్ చేశావు. గేర్ యాక్టివేట్ చేయి. నేను తప్పకుండా చేయాల్సిందేనంటావా? అవును.
అద్భుతం. ప్రమాదాలు ఎక్కడెక్కడ వస్తాయో నాకు తెలుస్తుంది. చాలా ఈజీగా ఉంది. వాడికి ఆ బ్లాక్ ట్రికోనియం దొరికిందనుకుంటాను. తెలియడం లేదు, కానీ నీ వైట్ రెడ్ గేర్ ని నువ్వు వెంటనే ఉపయోగించాలి. నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. టార్గెట్ మిస్ అయ్యావు. నువ్వు రెడీగా ఉన్నావా? నౌ ఏంటిది? ఓ నో, ఓవర్లోడ్ అవుతుంది. బౌ, అక్కడేం చేస్తున్నావు? ఆటోపైన ఎక్కడా? ఆర్థర్, జరగండి. ఇక్కడేం జరుగుతోంది? ఆ బ్లాక్ ట్రికోనియం గేర్ వాళ్ళ మీద వచ్చాక వాళ్ళు ఇలా మారిపోయారు. అది ఏదో ఒక రకమైన మైండ్ గేర్ అనుకుంటాను. అదా పైరా యూజ్ చేసిన మైండ్ గేరే అనుకుంటాను. నాకెందుకో అది చాలా శక్తివంతమైందని అనిపిస్తోంది. దానివల్ల మన సర్క్యూట్ కి ఫుల్ గా ఛార్జ్ ఉందని చెప్తున్నారే. అన్ని డేటాస్ ట్రాన్స్ఫర్ అయి ఉంటాయని అనుకుంటున్నాను. ఒక షాక్ లాగా. అప్పుడు చాలా వోల్టేజ్ వచ్చుంటుంది. ఆ తర్వాత ఇలా మారిపోయి ఉంటారు. ఓరి దేవుడా. అదెలా సాధ్యమైందో నమ్మలేకపోతున్నాను. వచ్చే ప్రమాదాల్ని ఒక సెకండ్ లో నేను కనిపెట్టగలిగాను. కానీ తర్వాత సెకండ్ లో ఏమైందో తెలియదు కానీ అన్ని సిస్టమ్స్ కూడా ఫుల్ గా లోడ్ అయిపోయి ఉన్నాయి. ఏమంటున్నావు కేన్? అసలు ఆ గేర్ ఎక్కడుందో ఆలోచించు. అది వాళ్ళ దగ్గరే ఉందనుకుంటాను. వాళ్ళు ఎలా పరిగెత్తారో మీరు కూడా చూసారుగా. అది వాళ్ళ దగ్గరే ఉండి ఉంటుంది. కన్ఫర్మ్ గా చెప్పు. తర్వాత రేసు మరో అరగంటలో ఉంది. ట్రాక్ లో చెక్ చేయి, లేదంటే వాళ్ళనే చెక్ చేయి. ఆ గేర్ ని ఎలాగైనా కనిపెట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఇంకో పోటీ అరగంటలో ఉంది. మర్చిపోకండి, అది అకాడమీ ఇంటర్వ్యూ. కేన్ కి మోడరేట్ గా ఆ గేట్ దొరికేలోపు మనం దాన్ని ఎలాగైనా సరే కనిపెట్టాలి. ఏమంటావు? దాన్ని యూజ్ చేసి మీ అన్నయ్యను మార్చేయచ్చు. ఆలోగా మీరిద్దరు నార్మల్ అవటానికి ప్రయత్నం చెయ్యండి. ఆర్తా, అదేమిటంటే బౌ, దీన్ని తీసుకో. ఈ ప్లేస్ అంతా క్లీన్ చెయ్యి. నేను కిట్టు బౌ లేదు ఆర్తాని గీర్ కనిపెట్టడానికి పంపిస్తాను. ఆ తర్వాత మన ట్రాక్ లో ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టొచ్చు. మన అకాడమీ పిల్లలు కూడా అక్కడ ఉంటారు. లేదు, నాకు వీళ్ళిద్దరిలో ఎటువంటి తేడా కనిపించట్లేదు. అలా చూడు, అది ఎక్కడుంది. రా వెళ్ళి తీద్దాం. ఓ నో,
కేన్ వచ్చేసాడు. ఓకే బావు, అదేమిటంటే నేనేం చెప్పాలనుకున్నానో నీకు అర్థమైందనుకుంటాను. నీ ఆలోచనని శక్తిని ఆ గేరుకి పంపించు. ఏంటి? అంతే. భలే ఆత్రపడుతున్నాడు. డ్రాగన్ గా ఉండటం కష్టమే కదా. సరే, ఇప్పుడు నువ్వెవరో నీకు బాగా తెలుసుగా. నువ్వు వెళ్ళి నీ పనులేంటో చూసుకో. నువ్వు ఇక్కడే ఉన్నావా? చూడటానికే భయంగా ఉంది. వాళ్ళని చూసి భయపడటం తప్ప ఏం చేయలేము. ముందు పారిపోదాం. ఏంటి? మిమ్మల్ని దాన్ని తీసుకెళ్ళనివ్వను. దాన్ని వాళ్ళిద్దరు తీసుకెళ్తుంటే ఊరికే చూస్తున్నావా? కాదు, అది నేను వాళ్ళని తీసుకెళ్ళనివ్వలేదు. నేను వాళ్ళని ఆపాను. కానీ ఏంటి? కానీ వాళ్ళ డ్రాగన్ వల్ల ఇవాళ నా ప్రాణాలే పోయి ఉండేవి. నీకు తెలుసా? కాస్త ఆలస్యమైతే ఈ పాటికి నా ఫోటోకి నువ్వు దండేసి దండం పెట్టేవాడివి. ఏమంటున్నావు? మతి చెలించిందా? నువ్వు అనుకున్నట్టుగానే ఇప్పుడు ఆ గేరు వాళ్ళ దగ్గర పని చేస్తుంది అనుకుంటాను. ఇప్పుడు వాళ్ళేదో సమస్యలో ఉన్నారని నాకు అనిపిస్తోంది. అందరూ చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారు. సూపర్. వాళ్ళిద్దరూ ఈ రోజు రేస్ లో పాల్గొనలేరు. కాస్త ఆలోచించు. ఈ గేర్ సహాయంతో ఆ డ్రాగన్ బూస్టర్ ని ఎలాగైనా ఆట కట్టించొచ్చు. కానీ ఆ గేర్ ఇప్పుడు నా దగ్గర లేదు. ఏంటి మిస్టర్ పెన్ ఆసక్తిగా సాధన చేస్తున్నట్టున్నారు? ఎక్స్క్యూజ్ మీ. మీరు ఆటలాడుతున్నారా? నన్ను క్షమించు సెంట్రస్. మా అబ్బాయికి బాగా జలుబు చేసింది, అందుకే మాట్లాడలేకపోతున్నాడు. నాకంతా అయోమయంగా ఉంది. ఈ గేర్ ని మనం వెల్డింగ్ చేయడం వల్ల ఓవర్లోడ్ అయ్యేందుకు ఛాన్సే లేదు. ట్రై చేసి చూద్దాం. ఇది కనుక బాగా పనిచేస్తే మనకి లాభమే. అయితే త్వరగా చెయ్యి. కానీ దీని గురించి చెప్పాలంటే ఏంటి అనవసరంగా ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తావు చెప్పు. అదేంటో నేను చెప్తాను. వెళ్ళి దాన్ని తీసుకొద్దాం. ఇంకో మార్గం లేదు. లేదంటే అన్నయ్య బావు ఇలాగే ఉండిపోవాల్సిందే. అంతే. నీతో నేను మాట్లాడగలనని అనుకుంటున్నాను. నీలా ఉండడం ఎంత కష్టమో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మ్యాగ్ ఎనర్జీని హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది. అంతేకాకుండా గంటకి 200 కిలోమీటర్లతో నన్ను ఎక్కించుకుని కూడా నడపడం ఇంకా కష్టం అని తెలుస్తోంది. వినండి, మనకు పెద్ద సమస్య. డ్రాగన్ సిటీ సెక్యూరిటీ మనకు విషయం చెప్పింది. 11:20లో మార్గను అతని యొక్క మనుషులు డ్రాగన్ యొక్క విషయాల్లో దొంగతనం చేస్తున్నట్టుగా నాకు సమాచారం అందింది. అందుకని డ్రాగన్ సిటీ సెక్యూరిటీ వాళ్ళను తరుగుతున్నట్టుగా కూడా నాకు సమాచారం అందింది. డ్రాగన్ బూస్టర్ నువ్వు అదరగొట్టాలి. భయపడకండి, మేం ముగ్గురం మీతోనే వస్తాము. మీరిద్దరూ కలిసి దీన్ని 100 సార్లు పైగా చేశారు, అందుకని తప్పకుండా చేయగలరు. ఒకసారి ట్రై చేయి. గోల్డ్ ట్రెకానియం తప్పకుండా నీ శరీరంలో సెట్ అవుతుంది.
నన్ను వెతుక్కుంటూ సెక్యూరిటీ లోపలికి వచ్చారనుకుంటాను. పర్ఫెక్ట్. డ్రాగన్ బూస్టర్ ఎలాగైనా మన వలలో చిక్కుకోవలసిందే. అక్కడున్నారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఫైర్! కమాన్! ఓ, నువ్వు చూడగలిగింది నేను చూడగలుగుతున్నాను. నువ్వు చూస్తున్నావా? ఇది ఆ న్యూరల్ గేయర్. ఇప్పుడు మన ఇద్దరం ఒక నిజమైన టీమ్ గా ఉన్నాం. దాన్ని ఆన్ చేయి. ఓ, నాకెందుకు ఇది పనిచేస్తుంది అనిపించట్లేదు. అలాగా? మరైతే ఏం చేయాలో చెప్పు. గైస్, చెప్పేది వినండి. ఈ కేబుల్ ని బ్రెయిన్ కి కనెక్ట్ అయి ఉంది. ఇది కంప్యూటర్ లో డేటా ట్రాన్స్ఫర్ చేసినట్టే. ఒకవేళ ఓవర్లోడ్ అయినా కూడా నువ్వు ఎప్పటిలాగా మారిపోయే అవకాశం ఉంది. కానీ నువ్వు ఎప్పుడు కాంటాక్ట్ లోనే ఉండాలి. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. త్వరగా దాడి చేయి. గేర్! త్వరగా రా. దీన్నే నేను టీం వర్క్ అని చెప్తాను బంగారం. నీకు విషయం తెలుసా? నేను నీలా ఉండడం కూడా సరదాగానే ఉంది. కొంచెం కష్టంగా ఉన్నా పర్వాలేదు. నేను డ్రాగన్ గా ఉండడం ఎలా అని అర్థం చేసుకోగలిగాను. ఆర్థర్, ఎక్కడున్నావు? మనకు టైం అయింది. ఓ దేవుడు, మళ్ళీ ఎలా మారిపోయాడే. లాన్స్, కిట్, మిస్టర్ బ్యాన్. భలే యాక్ట్ చేసావు బంగారం. పర్వాలేదులే, ఏదో మేనేజ్ చేసావు. కానీ నేను నీలో ఎంత గొప్పగా యాక్ట్ చేశానో చూసావా? ఏ వద్దు 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 వద్దు, ఇలా చెయ్యొద్దు దయచేసి, కింద వదిలేయ్.